హలో ఫ్రెండ్స్, సుపర్ణ లైఫ్ స్టైల్‌కి స్వాగతం. ఈరోజు మనం రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు కాస్ట్‌లీ ఐటెమ్ అన్నా సరే మనం బాగా ఇష్టపడే ప్రిఫర్ చేసే ఐటెము పాలక్ పన్నీరు. ఈ పాలక్ పన్నీరు ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామా? దీనికోసం పాలకూరని కడిగి సన్నగా కట్ చేసుకొని కాగుతున్న నీళ్ళలో వేసి ఇలా 2 పొంగులు రాగానే వెంటనే తీసేసి చల్లటి నీళ్ళలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అది చల్లారేలోపు ఒక ప్యాన్ పెట్టి అందులో 2 ఎండుమిర్చి వేసి 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకొని సన్నని సెగ మీద వేయించుకోవాలి. ఈ చల్ల నీళ్ళలో ఉన్న పాలకూరని తీసేసి నీళ్ళన్నీ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు 3 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఇది వేగిపోయింది కదా, చక్కగా వేగిపోయి మెత్తగా అయింది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్నంతా వేసేసి కలుపుదాం. ఈ ఉల్లిపాయలు ఇవి చక్కగా కలిసిపోతాయి. మన దగ్గర అవైలబుల్గా ఉంటే చిన్న బట్టర్ ముక్క వేసుకోండి, లేదంటే 2 స్పూన్ల ఆయిల్ కానీ 2 స్పూన్ల నెయ్యి కానీ వేస్తే మంచి రుచి వస్తుంది. ఇదంతా కలిపేసి మూత పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీస్తే ఇది ఉడికిపోయింది కదా, కలర్ మారకుండా చూసుకోవాలి మనం జాగ్రత్తగా. జీలకర్ర 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కారం 1 స్పూను వేసి దీంట్లో సాల్ట్ జాగ్రత్తగా చూసేసుకోవాలి. పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే గరం మసాలా 1 అర స్పూన్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యే వరకు. ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేస్తే చక్కగా మగ్గిపోతుంది. ఈ మసాలాలన్నిటితోటి కలిపి గ్రేవీ తయారైపోయింది. ఇప్పుడు మనం ఒక 150 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని మనకి నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసి బాగా కలిపేస్తే ఇది పన్నీరు చాలా త్వరగా ఉడికిపోతుంది కదా. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. దీన్ని చూద్దామా? చక్కగా ఉడికిపోయింది కదా. మనకి పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే పాలకూరలో డి విటమిన్తో పాటు విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ ఆయిల్ అవి వేయలేదు కాబట్టి చాలా హెల్దీ ఐటెము. ఇంట్లో తక్కువ ఖర్చుతోటి ఎంత హెల్దీగా ఎంత త్వరగా తయారు చేసుకున్నామో కదా. నచ్చిందా? ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే ఇప్పుడు ఇది గ్రీన్గా ఇలాగే ఉండాలి అనుకుంటే మనం ఇలా తీసుకున్న పూరి, చపాతీ, రైస్ ఐటెంలోకి బాగుంటుంది. లేదంటే మన పాలం మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని చిలికి ఇలా వేసేసుకున్నామంటే ఈ రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కలర్ మారినా పర్లేదు, రుచి బావాలనుకుంటే ఇలా ఈ క్రీమ్ వేసి కలుపుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. ఫ్రైడ్ రైస్ తోటి టేస్ట్ చేద్దామా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు.